వైరస్సు దాని జీవన క్రమంలో రకరకాల జన్యుపరమైనటువంటి మార్పులు దాంట్లో జరుగుతూ ఉంటాయి. అయితే సహజ సిద్ధంగా తయారైనటువంటి వైరస్లు వాటి యొక్క అంటే జబ్బుని కలుగజేసేటువంటి శక్తిని ఎంతో కొంత తగ్గించుకుంటూ ఈ ప్రపంచంలో మనుగడ సాగిస్తూ ఉంటాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక జబ్బు వచ్చిన ప్రతి రోగి చనిపోతూ ఉంటే ఆ వైరస్కి మనుగడ ఉండదు. అంటే వైరస్సు ఒక రోగి నుంచి ఇంకొక రోగికి వెళ్ళాలి, రోగి బతికే ఉండాలి, వైరస్సు బతికే ఉండాలి. ఇదే ఈ జీవన క్రమంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం. అయితే అందుకు భిన్నంగా కరోనా వైరస్ యొక్క పద్ధతి కనిపిస్తోంది. ఏ వైరస్ అయినా సరే ఇంతవరకు మనం చూసిన ఈ మానవాళి ఎదుర్కొన్న అన్ని వైరస్లు కూడా, జంతువులు ఎదుర్కొన్న వైరస్లు కూడాను కాలక్రమంలో వాటి యొక్క రోగకారక శక్తిని తగ్గించుకుని మన జనజీవన స్రవంతిలో కలిసిపోతూ ఉంటాయి. ఈ వైరస్సు రూపాంతరం చెందుతూ ఆ రూపాంతరాలు మరింత ఎక్కువ వ్యాధిని కలుగు చేసే విధంగా ఉంటున్నాయి. దీనికి కారణం ఏంటి అనేది శాస్త్రజ్ఞులు అన్వేషిస్తున్నారు, ఊహిస్తున్నారు. కారణం ఏమిటో మనకి ఇంకా తెలియదు. అయితే ఒక కారణం బహుశా ఈ వైరస్ వేరే ఒక వైరస్ని అప్గ్రేడ్ చేసి తీసుకొచ్చిన వైరస్ అనేటువంటి ఒక ఊహాగానం అనొచ్చు, లేదా కథనం అనొచ్చు, లేదా ఆరోపణ అనేది మనం వింటున్నాము. అది కొంతవరకు వాస్తవమై ఉండే అవకాశం ఉంది. ఈ అప్గ్రేడేషన్ వైరస్ని అప్గ్రేడ్ చేసినప్పుడు ఇలాంటి దుష్పరిణామాలు సంభవిస్తూ ఉంటాయి. అయితే ఇది కావాలని చేశారా, పొరపాటున జరిగిందా అనేది మనకి తెలీదు. సో ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఈ వైరస్ తోటి కొన్నాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. దానికి రూపాంతరం అన్ని రకాలుగా రూపాంతరం చెంది దానికి సంబంధించిన రోగనిరోధక శక్తిని మానవాళి సంతరించుకున్నప్పుడు ఈ వ్యాధి నుంచి మనం బయటపడతాం. ఈ డెల్టా వేరియంట్ ఎక్కువ వ్యాధిని కలుగు చేసేది, తర్వాత ఎక్కువ మందికి స్ప్రెడ్ అయ్యేటువంటి లక్షణం ఉన్నటువంటి వైరస్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అది ఎన్ని రూపాంతరాలు చెందినా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుంటే గనక ఈ కరోనా కోవిడ్-19 వైరస్ బారిన మనం పడకుండా ఉండొచ్చు. మనం చేయాల్సింది ముఖ్యంగా ఏంటంటే మంచి మాస్కు సరైన విధానంలో ధరించాలి. చాలామంది మాస్క్ పెట్టుకోవాలి కాబట్టి అని పెట్టుకుంటున్నారు. ఎవ్వరు కూడా సీల్ చెక్ అనేది చేయటం లేదు. అంటే మాస్క్ ధరించిన తర్వాత గాలి గట్టిగా ఊదితే బయటికి వెళ్లకుండా ఉండాలి. అలాగే గట్టిగా గాలి లోపలికి పీల్చుకుంటే మాస్క్ ద్వారానే రావాలి, కానీ చుట్టుపక్కల నుంచి మాస్క్ని అధిగమించి మాస్క్కి బైపాస్ చేసి గాలి మనకు పీల్చుకునేటట్టయితే అటువంటి మాస్క్ వల్ల మనకి ఉపయోగం ఉండదు. సో అందరూ గమనించి మాస్క్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కోవిడ్-19 వైరస్ నుంచి మనం బయటపడాలి అంటే. ఇది ఇక్కడ పరిస్థితి ఏంటంటే సమాజంలో 50% మంది మాస్క్ ధరించి 50% మంది ధరించకపోతే ఈ వైరస్ మన సమాజంలోనే కొన్ని దశాబ్దాల పాటు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలా కాకుండా అందరం మాస్కులు ధరించి 1-2 సంవత్సరాలు కనుక మనం ఉన్నట్టయితే ఈ వైరస్ మన సమాజం నుంచి బయటకు పోయే అవకాశం ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇది అప్గ్రేడెడ్ వైరస్ అనే మా అనుమానం. అటువంటి వైరస్కి ఈ ఫిజికల్ బ్యారియర్సే సరైన సమాధానాలు. ఈ డెల్టా వేరియంటు మిగతా వేరియంట్స్ కూడాను శరీరంలోని ప్రతి భాగం మీద దాని ఫలితాన్ని చూపిస్తున్నాయి, వాటి ఎఫెక్ట్ని చూపిస్తున్నాయి. ఊపిరితిత్తులు, ముక్కు, తర్వాత చెవిలో వినికిడికి సంబంధించిన నరాలు, కంటిలో చూపుకి సంబంధించిన నరాలు, మొత్తం శరీరంలోని మజిల్స్కి సంబంధించిన నరాలు,
వీటన్నిటి మీద వీటి యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఇది ఉత్తరోత్తర అంటే ఫ్యూచర్లో ఇది ఎలా మారుతుంది అనేది కూడా ఇప్పుడే మనం ఊహించలేము. మనం అంటే ఊహాగానం మనం చేయొచ్చు, అది నిజమవుతుందా కాదా అనేది మనం చెప్పలేము. ఫస్ట్ వేవ్ తర్వాత సెకండ్ వేవ్ అనేది రాదని చాలామంది అన్నారు. మనకు అంతకంటే భీకరంగా వచ్చింది మనకి సెకండ్ వేవ్. సో థర్డ్ వేవ్ రాదు లేదా వస్తుంది అనే ఆర్గ్యుమెంట్స్కి దానికి ఎక్కడా సరైనటువంటి శాస్త్రీయ పరిశోధనలు ఏమీ చేయడానికి మనకు అవకాశం లేదు. అయితే మన అందరం జాగ్రత్తలు పాటించినట్టయితే మూడవ వేవ్ చాలా లేటుగా రావచ్చు, చాలా తక్కువగా రావచ్చు. మనం పాటించకపోయినట్టయితే తొందరగా ఇప్పుడు సెకండ్ వేవ్ కంటే కూడా ప్రమాదకరంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వైరస్ మ్యూటేషన్ జరిగినప్పుడు అసలు యాక్చువల్గా మ్యూటేషన్ అంటే ఏంటంటే జన్యుపరమైనటువంటి తేడాలు వస్తాయి. అంటే ఉదాహరణకి నేను ఒక యాపిల్ బొమ్మ గీయాలనుకుంటాను. ఒక 100 బొమ్మలు గీస్తే అందులో 95 యాపిల్స్ ఉంటాయి. ఒక 5-4 ఏదో మామిడి పళ్ళలాగానో యాపిల్ కాకుండా వేరే విధంగా కనిపిస్తుంది. అయితే ఇలా వేరే విధంగా కనిపించినవే మ్యూటేషన్స్. అంటే దాని యొక్క జన్యు క్రమంలో కొన్ని లోపాలు తలెత్తడం లేదా కొన్ని ఎడిషన్స్ జరగడం వల్ల జన్యుక్రమం మారుతుంది. ఇది సాధారణంగా సహజంగా జరిగేటువంటి జీవన ప్రక్రియ. అయితే అన్ని వైరస్లో ఇంతవరకు కూడాను మనకి తెలుసున్నంత వరకు ఈ మానవాళి ఎదుర్కొన్న వైరస్లన్నీ కూడాను సహజంగా ఏర్పడినటువంటి వైరస్లు. అందుచేత అవన్నీ కూడా సహజ సూత్రాలని పాటిస్తూనే మనుగడ కానిచ్చాయి. ఏ కారణం చేతనో కరోనా వైరస్ కోవిడ్-19 వైరస్ ఆ సహజ సూత్రాలని పాటించట్లేదు. అంటే మనకి క్రమంగా తక్కువ ఇన్ఫెక్షన్ కలుగు చేసేటువంటి వైరస్ ఈ సమాజంలో తేలికగా వ్యాప్తి చెందేటువంటి వైరస్గా ఉండాల్సింది రివర్స్గా ఎక్కువ జబ్బును కలుగు చేసే వైరస్గా మార్పు చెందుతోంది. సహజ సిద్ధంగా వైరస్లో వచ్చే మార్పులు ఎప్పుడూ కూడాను జబ్బుని తగ్గించే దిశలో ఉంటాయి. ఎందుకంటే ఏ వైరస్సు లేదా ఏ జీవి కూడా పూర్తిగా మానవాళిని తుడిచిపెట్టేయాలని అనుకోదు. ఎందుకంటే తుడిచిపెట్టేస్తే వైరస్కి బతికే లేదు. ఎంచేతంటే మన మీదే అది బతకాలి. అలా దానికి విరుద్ధంగా ఎందుకు జరుగుతోంది అనేది మనం అన్వేషించాల్సిన విషయం. అది ఆ దిశలో అన్వేషణలు జరుగుతున్నాయి. బహుశా 1-2 నెలల్లో దానికి సంబంధించిన వివరాలు మనకి అందుబాటులోకి రావచ్చు. కరోనా వచ్చినప్పుడు మన శరీరంలోని కండరాలు, ఊపిరితిత్తులు, ముక్కు, దానికి అనుసంధానంగా ఉన్నటువంటి ఇతర భాగాలు, మన జీర్ణ ప్రక్రియకి సంబంధించిన భాగాలు, వీటన్నిటి మీద దాడి చేస్తుంది. అయితే ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క భాగాన్ని ఎక్కువగా వ్యాధికి గురి చేస్తుంది. కరోనా తగ్గిన తర్వాత కూడా 5-6 నెలల వరకు మంచి ఆహారం, విటమిన్స్, ప్రోటీను కలిగి ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం, తర్వాత తగిన మోతాదులో వ్యాయామం చేయడం చాలా అవసరం అండి. ఇవన్నీ పాటించినట్టయితే మన రోగనిరోధక శక్తి ఒక 10-20% బెటర్గా ఉంటుంది. మన రోగనిరోధక శక్తి బాగుంటే ఇతర వ్యాధుల బారిన మనం పడకుండా ఉంటాం. రోగనిరోధక శక్తి అనేది మన శరీరంలో 2 విధాలుగా ఉంటుంది. ఒకటి సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటాం, రెండవది హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటాము. అంటే హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటే యాంటీబాడీస్ ద్వారా వచ్చేటువంటి ఇమ్యూనిటీ. మన శరీరంలోనికి ఏదైనా రోగకారక జీవి ప్రవేశించినప్పుడు దాని యొక్క పరిమాణం బట్టి ఏ రకమైనటువంటి వ్యవస్థ దాని మీద దాడికి రెడీ అవ్వాలి అనేది డిసైడ్ అవుతుంది. పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి జీవుల్ని చంపడానికి సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ పనిచేస్తుంది. చిన్న పరిమాణంలో ఉన్నటువంటి జీవుల్ని చంపడానికి హ్యూమరల్ ఇమ్యూనిటీ పనిచేస్తుంది, అంటే యాంటీబాడీస్ అంటాం. అయితే మన శరీరం
ఈ రోగనిరోధక వ్యవస్థ మన పుట్టిన తర్వాత మొదటి 1-2 సంవత్సరాల్లో ఒక రకమైనటువంటి అలవాటుకు గురవుతుంది. అంటే మనం 1-2 సంవత్సరాల వయసులో ఏ రకమైన ఇన్ఫెక్షన్స్ మనని సోకుతాయో ఆ రకమైన ఇన్ఫెక్షన్స్కి సంబంధించిన రోగనిరోధక శక్తి చాలా శక్తివంతంగా ఉత్తేజపూరితమై ఉంటుంది. ఉదాహరణకి ఒక మైగ్రెంట్ లేబర్, వలస కూలి యొక్క చిన్నపిల్లవాడు అదే బిల్డింగ్ కడుతున్న ప్రదేశంలోనే వాడు మట్టిలో తిరుగుతూ ఆడుకుంటూ ఏడాది వయసు వరకు గడిపినట్టయితే, 1-2 ఏళ్ల వయసు వరకు గడిపిన సందర్భంలో ఆ బాబు శరీరంలోకి అన్ని రకాల సూక్ష్మజీవులు, మట్టిలో ఉన్నటువంటి అన్ని సూక్ష్మజీవులు, అంటే ఇంచుమించుగా మన వాతావరణంలో ఉన్నటువంటి అన్ని రకాల సూక్ష్మజీవులు ఆ బాబు శరీరాన్ని మీద దాడి చేయడం జరుగుతుంది. సో ఆ క్రమంలో ఆ బాబుకి 2-3 సార్లు వాంతులు, విరోచనాలు రావచ్చు. అది మందులు వాడితే తగ్గిపోయి ఉండొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ బాబు యొక్క రోగనిరోధక శక్తి అన్ని రకాల వ్యాధుల్ని ఎదిరించడానికి తగ్గట్టుగా సిద్ధంగా తయారుగా ఉంటుందన్నమాట. ఇటువంటి వ్యక్తికి ఫ్యూచర్లో ఏ రకమైన ఇన్ఫెక్షన్ వచ్చినా సరే అది వెంటనే ఉత్తేజితమై ఆ ఇన్ఫెక్షన్ని మట్టుపెడుతుంది. అలా కాకుండా ఆ వయసులో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకపోయి ఉంటే కనుక అటువంటి వ్యక్తి పెద్ద అయిన తర్వాత ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినట్టయితే ఆ వ్యక్తి యొక్క రోగనిరోధక శక్తి ఇదేదో కొత్త ఇన్ఫెక్షన్ అని భావించి దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం అప్పుడు మొదలు పెడుతుంది. సో అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే రోగనిరోధక శక్తి రెస్పాన్స్ చాలా స్లోగా ఉంటుంది. అలా ఉండడం వల్ల అటువంటి వ్యక్తుల్లో ఇన్ఫెక్షన్స్, అదేవిధంగా ఎలర్జీ కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనం చిన్నతనంలో మన నేచర్కి, ప్రకృతికి ఎంత దగ్గరగా మనం బతికితే అంత మంచి రోగనిరోధక వ్యవస్థ మనలో తయారవుతుంది. కరోనాకి సంబంధించిన వ్యాక్సిన్ ప్రభుత్వం ఇప్పుడు చెప్తున్న విధంగా మొదటి డోసు వీలైనంత తొందరగా వేసుకోవాలి. రెండవ డోస్ వ్యాక్సిన్ను బట్టి ఈ మొదటి డోసుకి రెండవ డోసుకి మధ్యటువంటి వ్యవధి డిసైడ్ చేస్తున్నారు. ఒకసారి కోవిడ్-19 ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత వారు 3 నెలల వరకు వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం లేదు. 3 నెలల తర్వాత వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. వీరిలో ఆల్రెడీ కొంత ఇన్ఫెక్షన్ వచ్చింది కాబట్టి, వచ్చిన ఇన్ఫెక్షన్ కూడా ఇంచుమించుగా వ్యాక్సిన్ లాగానే పనిచేస్తుంది కాబట్టి, వారి రోగనిరోధక శక్తి బాగుండి మరీ ఎక్కువ ఇబ్బంది లేకపోయినట్టయితే కనుక 1 డోసు తీసుకుంటే చాలనేది ప్రస్తుతం శాస్త్రజ్ఞుల యొక్క ఆలోచన విధానం. అయితే ఈ ఆలోచన విధానాలన్నీ కూడా రోజు రోజుకి మారుతున్నాయి. ఎందుకంటే మనకి ఎక్స్పీరియన్స్ వచ్చిన కొద్దీ మనం ఈ స్టేట్మెంట్స్ అన్నీ మారుతూ ఉంటాయి. ఇవాళ నేను చెప్పిన స్టేట్మెంట్ ఇవాళకి కరెక్టు, నెల రోజుల తర్వాత ఏది కరెక్ట్ అనేది ఇవాళ మనం చెప్పలేం. గురక అంటే స్నోరింగ్, అది అందరము కూడా నిద్రపోయినప్పుడు గాఢ నిద్రలో, అంటే సుమారుగా 6 గంటల నిద్రలో 1-2 గంటలు గాఢ నిద్రలో ఉంటాము. ఆ గాఢ నిద్రలో ఉన్నప్పుడు గురక పెట్టడం అనేది సహజం. అది ఒక జబ్బుగా మనం చూడాల్సిన అవసరం లేదు. అయితే ఆ గాఢ నిద్రలో గురకతో పాటు ఊపిరి ఆపేస్తున్నట్టయితే గనక, 10 సెకండ్లు మించిన సమయం ఊపిరి తీసుకోకుండా ఉన్నట్టయితే గనక దాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాము. అది ఒక జబ్బు కింద పరిగణిస్తాం. అయితే ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే ఊపిరి మధ్య మధ్యలో ఆపేయడం. ఎందుకు ఆపేస్తారు అంటే అబ్స్ట్రక్షన్ వల్ల, అంటే గాలి తీసుకునే మార్గంలో అవరోధం ఏర్పడడం వల్ల ఊపిరి ఆగిపోతుంది. మనిషి ఊపిరి తీసుకోవడానికి ట్రై చేస్తారు,
కష్టపడతారు, అయినా మార్గం మూసుకుపోయినందువల్ల ఊపిరి రాకుండా ఉంటుంది. ఇటువంటి జబ్బు ఉన్నప్పుడు మరునాడు ఉదయం లేచిన తర్వాత తలనొప్పి రావడం, లేదా చాలా నిద్రమత్తుగా ఉండడం, ఏ పని చేయాలనిపించకపోవడం, ఏదైనా పని చేస్తుంటే నిద్రలోకి జారుకోవడం, టీవీ చూస్తూ లేదా పేపర్ చదువుతూ తెలియకుండానే నిద్రలోకి జారిపోవడం అనేటువంటి ఇబ్బందులను గమనిస్తూ ఉంటాం. దీన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. ఇలా ఉన్నట్టయితే కనుక తప్పకుండా వైద్యం తీసుకోవాలి. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వల్ల మన శరీరంలోని ప్రతి అవయవంలోనూ కూడా లోపాలు ఏర్పడతాయి. ఊపిరితిత్తులు దెబ్బతింటాయి, మెదడు దెబ్బతింటుంది, గుండె దెబ్బతింటుంది, మన శరీరంలోని రక్తనాళాల్లో కూడా కొన్ని రకమైనటువంటి లోపాలు ఏర్పడుతూ ఉంటాయి. అందుచేత అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా కనుక ఉన్నట్టయితే, లేదా దీన్నే ప్రమాదకరమైనటువంటి గురక అని చెప్పచ్చు, తప్పకుండా వైద్యం తీసుకోవాలి. అయితే దీన్ని గుర్తించడం ఎలాగా? అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే ఏంటి, మామూలు స్నోరింగ్ ఏంటి? మామూలు స్నోరింగ్ ఇందాక చెప్పినట్టుగా 6 గంటల నిద్ర సమయంలో 2-3 గంటలు కనుక గురక పెట్టినట్టయితే, అది కూడా మధ్య భాగంలో నిద్రలో మధ్య సమయంలో గురక పెట్టినట్టయితే కనుక దాన్ని నార్మల్ గురక అని చెప్పుకోవచ్చు, సాధారణ గురక అని చెప్పుకోవచ్చు, అది జబ్బు కాదు. అలా కాకుండా పడుకున్న 5 నిమిషాలకి 2 నిమిషాలకి గురక పెట్టడం మొదలుపెట్టి పక్క గదిలో ఉన్న వాళ్ళని కూడా నిద్రపోనివ్వకుండా చేసేంత భారీ గురక పెడుతున్నా, లేదా గురక పెడుతూ పెడుతూ మధ్యలో ఊపిరి ఆపేసి ఉలిక్కిపడి లేచి గాలి తీసుకుని, అలా లేచి గాలి తీసుకున్న విషయం కూడా వారికి తెలియకుండా మళ్ళీ నిద్రలోకి జారుకుంటూ ఉంటే, మంచం మీద ఊపిరి కోసం ఇటు అటు కొట్టుకున్న ఇలాంటి లక్షణాలు ఉన్నట్టయితే కనుక అది ప్రమాదకరమైనటువంటి గురక లేదా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని మనం చెప్పుకోవాలి. ఇలా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్నవాళ్ళు ఏ కారణం వల్ల గురక వస్తుంది అనేది గమనించి దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సాధారణంగా చూసేటువంటి 2 కారణాలు చెప్తాను. ఒకటి థైరాయిడ్ లోపం. థైరాయిడ్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేయించుకున్నట్టయితే థైరాయిడ్ లోపం ఉన్నది లేనిది తెలుస్తుంది. ఒకవేళ లోపం ఉన్నట్టయితే డాక్టర్ని సంప్రదించి మందులు వాడినట్టయితే గురక తగ్గిపోతుంది, థైరాయిడ్ లోపము సరి అవుతుంది. రెండవది ఊబకాయం. బరువు ఉండాల్సిన దానికన్నా 10% కంటే ఎక్కువ ఉన్నట్టయితే, ముఖ్యంగా ఈ మెడ లోపల కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ గురక, ప్రమాదకరమైనటువంటి గురక సంభవిస్తూ ఉంటుంది. వీరు చేయాల్సిన ట్రీట్మెంటు బరువు తగ్గించుకోవడం. ముందుగా డాక్టర్ని కలిసే ముందే వీరు వారంతట వారే బరువును తగ్గించుకోవాలి. తగ్గించుకున్నట్టయితే గనక గురక తగ్గిపోతుంది, ఈ ప్రమాదకరమైనటువంటి గురక కూడా తగ్గిపోతుంది. అలా చేయలేకపోతున్నా లేదా చేసినా కూడా ఫలితం రాకపోయినట్టయితే దగ్గరలో ఉన్న ఈఎన్టీ వైద్యులను సంప్రదించి కొన్ని పరీక్షలు చేసుకుని గురక ఎందువల్ల వస్తుంది, ప్రమాదకరమైన గురక ఎందువల్ల వస్తుంది అన్నది గమనించి అవసరమైతే ఆ లోపాన్ని ఆపరేషన్ ద్వారా సరిచేయవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సిప్యాప్ లేదా బైప్యాప్ అనేటువంటి బ్రీతింగ్ మెషిన్ని నిద్రపోతున్నప్పుడు మనకి మాస్క్ ద్వారా పెట్టుకుని తద్వారా కూడా మంచి ఫలితాన్ని సాధించవచ్చు. సైనస్ అనేది ముక్కుకు అనుసంధానంగా ఉన్నటువంటి గాలి గది. ఇలాంటివి ఇంచుమించుగా ఒక 40 వరకు ఉంటాయి. అయితే ఈ గాలి గది లోపల వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ని సైనసైటిస్ అంటాము. మా మెడికల్ పరిభాషలో సైనస్ అనేది నార్మల్గా అందరికీ ఉండేటువంటి గాలి గది. బహుశా మన ప్రజల్లో సైనస్ అనే పదానికి సరైన వారి ఉద్దేశం సైనసైటిస్ అని అనుకుంటాను నేను. అంటే సైనస్ ఉంది అంటారు, అంటే సైనసైటిస్ ఉంది అని అర్థం. సైనస్ అనేది అందరికీ ఉంటుంది. సైనసైటిస్ అంటే ఈ సైనస్ అంటే గాలి గది లోపల ఉన్నటువంటి చర్మంలో వాపు ఏర్పడినట్టయితే దాన్ని సైనసైటిస్ అంటాము. సైనసైటిస్ ఉన్న రోగుల్లో ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే ముక్కు దిబ్బడ, ముక్కు నుంచి నీరు కారడం, చీము పదార్థాలు కారడం, తలనొప్పి కంటే కూడా మొహం మీద ఎక్కువగా నొప్పి ఉంటుంది. అంటే కళ్ళ పై భాగంలో, 2 కళ్ళ మధ్యలో, కంటి కింద భాగంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. కొంతమందిలో మాడుపైన నొప్పి ఉంటుంది, తల మాడుపైన నొప్పి ఉంటుంది. మూడవ లక్షణం ఏంటంటే ముక్కు వెనకాతల నుంచి గొంతులోకి శ్లేష్మ పదార్థాలు రావడం, కన్ను ఎర్రబడడం,
కంటి నొప్పి, తర్వాత తరచుగా దగ్గు, గొంతు నొప్పి, తినలేకపోవడం, మింగడం కష్టంగా ఉండడం, మింగుతున్నప్పుడు ఏదో మింగుతున్నట్టుగా అనిపించడం, ఇటువంటి లక్షణాలు కూడా సైనస్లో చూస్తూ ఉంటాం. సైనస్సుకి సరైన ట్రీట్మెంట్ చేసినట్టయితే దీని నుంచి పూర్తిగా మనం బయటపడవచ్చు. సైనస్ రావడానికి గల కారణాలు ముఖ్యంగా 2 కారణాలండి. ఒకటి ఎలర్జీ, రెండవది జన్మతః పుట్టుకతోనే సైనస్ యొక్క రంధ్రం ఉండాల్సిన దానికంటే చిన్నదిగా ఉండడం, లేదా సైనస్లో తయారైనటువంటి నీరు పదార్థాలు ముక్కు లోపలికి చేరే మార్గం క్లిష్టతరంగా లేదంటే అడ్డంకులతోటి అడ్డదిడ్డంగా ఉన్నట్టయితే కూడా ముక్కు లోపల సైనస్ లోపల తయారైనటువంటి నీరు పదార్థాలు బయటికి రావడంలో ఎక్కువ సమయం పట్టడం వల్ల, జాప్యం జరగడం వల్ల స్టాగ్నేషన్ అంటాము. అంటే సైనస్ లోపల నీరు పదార్థాలు నిల్వ ఉండడం జరుగుతుంది. ఇలా నిల్వ ఉన్న నీటిలో సూక్ష్మక్రిములు చేరితే అప్పుడు సైనసైటిస్ వస్తుంది. సో సైనసైటిస్ రావడానికి ఒక కారణం నిర్మాణపరమైనటువంటి లోపాలైతే, రెండవ కారణం సైనస్ లోపల ఎలర్జీ వల్ల నీరు అధికంగా తయారవడం. సో ఈ సైనస్ రంధ్రం ఒక మాదిరిగా ఉండి సరిపోయినంత ఉన్నప్పటికీ నీరు ఎక్కువగా తయారవడం వల్ల ఆ రంధ్రం చిన్నదిగా మారడం వల్ల సైనస్ లోపల నీరు నిలవ ఉండి ఆ నిల్వ ఉన్న నీటిలో చీము పదార్థాలు చేరడం వల్ల సైనసైటిస్ వస్తుంది. ఈ రెండింటిని కనుక మనం సరిచేసినట్టయితే సైనస్ నుంచి పూర్తిగా మనం రిలీఫ్ పొందవచ్చు. ఎలర్జీకి కారణం జన్యుపరమైనటువంటి లక్షణం ఒకటి. రెండవది చిన్నతనంలో 1-2 సంవత్సరాల వయసులో సాధారణ ఇన్ఫెక్షన్స్ కనుక రాకుండా ఉన్నట్టయితే కనుక వారిలో రోగనిరోధక శక్తి ఇన్ఫెక్షన్ మీద పనిచేయకుండా మన ఇతర భాగాల మీదకి పనిచేసే విధంగా తయారవుతుంది. దాన్నే మనం ఎలర్జీ అంటాము. అంటే రోగనిరోధక శక్తిలో ఉండేటువంటి కొన్ని చిన్న లోపాల వల్ల ఎలర్జీ అనేది తయారవుతుంది. ఒకవేళ ఇలా తయారైనట్టయితే కనుక ఎలర్జీకి సంబంధించిన మందులు క్రమం తప్పకుండా కొన్ని సంవత్సరాల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. వాడుకున్నట్టయితే ఎలర్జీని పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు. ఇలా కంట్రోల్ చేసిన తర్వాత కూడా సైనస్ లక్షణాలు కనుక ఉన్నట్టయితే సిటీ స్కాన్ పరీక్ష, ఎండోస్కోపీ పరీక్ష చేసి సైనస్ లోపల చీము పదార్థాలు ఉన్నట్టయితే దాన్ని ఆపరేషన్ ద్వారా సరిచేయవలసి ఉంటుంది. ఆపరేషన్ ద్వారా సరిచేసినట్టయితే మంచి ఫలితం లభిస్తుంది. జీవితకాలంలో మళ్ళీ సైనస్ వచ్చేటువంటి అవకాశం ఉండదు. అయితే ఎలర్జీకి సంబంధించిన మందులు మాత్రం క్రమం తప్పకుండా ఇంచుమించుగా 10 సంవత్సరాలు వాడవలసి ఉంటుంది. అయితే మన సాధారణంగా మేము వినేటువంటి చూసేటువంటి ఒక మాట ఏంటంటే, సైనస్ ఆపరేషన్ చేయించుకున్నానండి, అయినా మళ్ళీ అన్ని లక్షణాలు మళ్ళీ అలాగే ఉన్నాయని చాలామంది అంటూ ఉంటారు. దానికి ఒక కారణం ఏంటంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 40 సైనస్లో 2-3 సైనస్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు శస్త్రచికిత్సలో ఆ 2-3 సైనస్లు ఓపెన్ చేసి వదిలేసినట్టయితే తర్వాతి కాలక్రమంలో 2-3 సంవత్సరాల్లో మనం ఓపెన్ చేయనటువంటి సైనస్ లోపల చీము పదార్థాలు చేరడం మొదలవుతుంది. అలా జరిగిన సందర్భంలో మళ్ళీ సైనస్ లక్షణాలు వస్తాయి. అటువంటి సందర్భంలో మళ్ళీ కొత్తగా వచ్చినటువంటి సైనసైటిస్ని మనం ఆపరేషన్ ద్వారా సరి చేయవలసి ఉంటుంది. మొదటి ఆపరేషన్లోనే అన్ని సైనస్లు కనుక పూర్తిగా ఓపెన్ చేసి సరిచేసినట్టయితే సైనస్ శస్త్రచికిత్స జీవితకాలం సక్సెస్ఫుల్గా ఉంటుంది. చెవిని కానీ ముక్కును కానీ శుభ్రపరచాల్సిన అవసరం లేదు. ఈ సృష్టిలో ఈ 2 భాగాలు కూడా వాటంతట అవే శుభ్రపరుచుకునేటువంటి శక్తిని కలిగి ఉన్నటువంటి భాగాలు. ఉదాహరణకి మనం అంటే ఇయర్బడ్ పెట్టుకుని మన చెవి క్లీన్ చేసుకోవచ్చు. మరి జంతువులు ఎలా క్లీన్ చేసుకుంటున్నాయి? వాటికి ఇయర్బడ్స్ ఉన్నాయా? లేవు కదా, చేసుకోవట్లేదు కదా. అయితే ఈ చెవి లోపల చర్మం ఒక క్రమ పద్ధతిలో బయటికి విసర్జించబడుతుంది. అంటే చెవి లోపల తయారైనటువంటి చర్మానికి సంబంధించిన విసర్జిత పదార్థాలు ఒక క్రమ పద్ధతిలో చెవి లోపల నుండి బయటికి విసిరివేయబడతాయి. అయితే ఇది చాలా నెమ్మదిగా జరుగుతుంది. అందుచేత ఇలా దానంతట అదే జరిగే ప్రక్రియని మనం దెబ్బతీయకుండా ఉంటే చెవి క్లీన్ చేయాల్సిన అవసరం రాదు. మనం చెవి లోపలికి నీళ్లు వేయడం కానీ, సోప్తో కడగడం కానీ, ఇయర్బడ్తో క్లీన్ చేయడం కానీ
ఏదైనా పిన్నీసు, కీ చైను ఏదింటే దాంతో క్లీన్ చేసే అలవాటు కనుక మానుకున్నట్టయితే చెవి వాటంతట అవే శుభ్రపడుతూ ఉంటాయి. ఈ లక్షణము 199 మందిలో పనిచేస్తూ ఉంటుంది. ఆ 1%లో చెవి దానంతట అది క్లీన్ చేసుకునే శక్తి కొన్ని కారణాల వల్ల కోల్పోయినప్పుడు ఆ సందర్భంలో మాత్రమే ఈఎన్టీ వైద్యులు చెవిని శుభ్రపరచడం జరుగుతుంది. కరోనాతో దీర్ఘకాలం బాధపడిన వాళ్ళు, తక్కువ సమయం బాధపడిన వాళ్ళలో కూడా చూపుకి సంబంధించిన సమస్యలు, వినికిడికి సంబంధించిన సమస్యలు మనం చూస్తున్నాం. అయితే ఇది అంత కామన్గా లేదు. ఇంచుమించుగా 3,000 మందిలో ఒక పేషెంట్కి చూస్తున్నామని మా ఆలోచన విధానం. ఈ వినికిడికి సంబంధించిన నరం, అలానే చూపుకి సంబంధించిన నరం మీద వాపు అనేది రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన సందర్భాలలో వీలైనంత తొందరగా 24 గంటల సమయంలోపే ఈ వాపుని తగ్గించేటువంటి స్టీరాయిడ్ మందులు ఇంజెక్షన్ రూపంలో ఇవ్వవలసి ఉంటుంది. ఇలా ఇచ్చినట్టయితే ఈ నరం మీద ఉన్నటువంటి వాపు తగ్గడం వల్ల వినికిడి మళ్ళీ సాధారణ స్థాయికి వస్తుంది. అలాగే చూపు కూడా సాధారణ స్థాయికి వస్తుంది. చిన్నపిల్లల్లో టాన్సిల్స్ ఇన్ఫెక్షను రావడం ఒక విధంగా మంచిది. ఎందుకంటే టాన్సిల్స్ చేసేటువంటి పని ఏంటంటే మన ఆహారంలో, అలాగే మనం పీల్చే గాలిలో ఉన్నటువంటి సూక్ష్మక్రిములని పట్టి వాటిల్ని ఆ టాన్సిల్స్ స్టడీ చేస్తాయి. అంటే ఈ బ్యాక్టీరియాకి ఏ రకమైనటువంటి రోగనిరోధక శక్తి కావాలి, ఆ రోగనిరోధకాలని ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి ప్రక్రియని టాన్సిల్ మొదలు పెడుతుంది. ఇలా మొదలుపెట్టిన ఈ ప్రక్రియ అంటే ఈ బ్యాక్టీరియా యొక్క నమూనా తయారు చేసుకుని, అంటే బ్లూ ప్రింట్ లేదా స్టాంప్ అనుకోవచ్చు, తయారు చేసుకోవడానికి దానికి సంబంధించిన విజ్ఞానాన్ని మన శరీరంలో ఉన్నటువంటి ఇతర రోగనిరోధక వ్యవస్థలకి అందజేస్తుంది. ఇది టాన్సిల్స్ చేసేటువంటి పని. సో చిన్నతనంలో ఒక 4-5 సార్లు టాన్సిల్ ఇన్ఫెక్షన్ రావడం అనేది సహజం, ఒక విధంగా అది మంచిదే. ఇలా జరగకపోయినట్టయితే గనక రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా ఉత్తేజితం కాకుండా ఉండిపోతుంది. అటువంటి రోగనిరోధక వ్యవస్థ ఎలర్జీగా మారే అవకాశం ఉంటుంది. సో అందుచేత చిన్నపిల్లల్లో 5-6 సార్లు టాన్సిల్ ఇన్ఫెక్షన్ రావడం అనేది సహజం, మంచిదే. అయితే ఏడాదికి 6 సార్లు కంటే ఎక్కువ వస్తుంటే అది మన బాబు యొక్క పాప యొక్క ఆరోగ్యాన్ని మరింతగా దెబ్బతీస్తాయి. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి అటువంటి సందర్భంలో యాంటీబయాటిక్ మందులు ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చిన తర్వాత టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయినట్టయితే ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. అలా ఇచ్చినా కూడా తరచుగా గొంతు నొప్పి, టాన్సిల్ ఇన్ఫెక్షను వస్తూ ఉండి, లేదా టాన్సిల్ సైజు మరీ ప్రమాదకర స్థాయిలో, అంటే ఊపిరి తీసుకునే దానికి కూడా ఇబ్బంది కలిగేంత స్థాయిలో ఉన్నట్టయితే, తినడానికి కూడా ఇబ్బంది కలిగించే స్థాయిలో ఉన్నట్టయితే కనుక ఆ టాన్సిల్స్ని ఆపరేషన్ ద్వారా తొలగించవలసి ఉంటుంది. మాస్క్ మనం ధరించడానికి గల కారణం ఏంటంటే, మనం పీల్చే గాలిలో ఉన్నటువంటి సూక్ష్మక్రిములని నిరోధించి స్వచ్ఛమైనటువంటి గాలిని మనం ఊపిరితిత్తులోకి అందించడం మాస్క్ చేయాల్సినటువంటి పని. అయితే ఈ మాస్క్ ధరించినప్పుడు ఆ మాస్క్ యొక్క మెటీరియల్ ఏదైతే ఉందో, క్లాత్ కానీ సర్జికల్ మాస్క్ కానీ, ఇవి 0.3 మైక్రాన్ ఫిల్టర్ ఉన్నటువంటి మెటీరియల్ని కలిగి ఉండాలి. క్లాత్ మాస్క్ ఎందులోనూ కూడా ఈ లక్షణం అనేది ఉండదు. సర్జికల్ మాస్క్లో ఈ లక్షణం ఉంటుంది. కానీ సర్జికల్ మాస్క్ కట్టిన తర్వాత కూడా గాలి చుట్టుపక్కల నుంచి మనం పీల్చివేయడం జరుగుతుంది. అలా గాలిని మనం పీల్చినప్పుడు మాస్క్ ద్వారా కాకుండా, మాస్క్ నిరోధించకుండా కొంత గాలి పక్కల నుంచి మనం పీల్చడం వల్ల సర్జికల్ మాస్క్ యొక్క పనితనం చాలా తక్కువగా ఉంటుంది. అయితే సర్జికల్ మాస్క్ ఎందుకు వచ్చింది అంటే, సర్జికల్ మాస్క్ రావడానికి కారణం, మేము ఆపరేషన్ చేసేటప్పుడు ఆ మాస్క్ ధరించి ఆపరేషన్ చేసినట్టయితే మా నోటి నుంచి ఏదైనా మాట్లాడినప్పుడు తుంపరలు
రోగి ఆపరేషన్ ప్రదేశంలోకి పడకుండా ఉండడానికి మేము సర్జికల్ మాస్క్ ధరిస్తాము. సర్జికల్ మాస్క్ వల్ల రోగిని కాపాడడానికి ఉపయోగపడుతుంది, కానీ మనని కాపాడడానికి ఉపయోగపడుతుంది. అంటే సర్జికల్ మాస్క్ ధరిస్తే ధరించిన వాళ్ళకి ఉపయోగం తక్కువ. సర్జికల్ మాస్క్ ధరించినందువల్ల ఎదుటి వ్యక్తికి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. అయితే సరైన విధంగా మాస్క్ ధరించాలి అంటే మాస్క్ని ధరించిన తర్వాత గాలి గట్టిగా పీల్చుకుంటే మాస్క్ కుచించుకుపోవాలి. గాలి గట్టిగా వదిలినట్టయితే మాస్క్ బెలూన్ లాగా పెరగాలి, ఉబ్బాలన్నమాట. అలా అవుతుంటే బయటికి లీక్ లేకుండా ఉన్నట్టుగా అర్థం. మాస్క్ ధరించిన తర్వాత కూడా గాలి పక్కల నుంచి వెళ్ళిపోతుంటే ఆ మాస్క్ వల్ల ఉపయోగం లేదు. ఈ సరైన మాస్క్ లక్షణాలు N95 మాస్క్ మాత్రమే ఉన్నాయి మనకి మామూలుగా మనకు దొరికేటువంటి మాస్కుల్లో. అయితే ఒకవేళ N95 మాస్క్ దొరక్కపోయినట్టయితే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి అంటే డబుల్ మాస్క్. డబుల్ మాస్క్ అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా N95 మాస్క్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 2 లక్షణాలు ఏంటంటే మనకు కావలసినవి అవే. గాలి పక్కల నుంచి వెళ్లకుండా సరైన ఫిట్ ఉంటుంది. మాస్క్ దాన్ని సీల్ చెక్ అంటాము. మాస్క్ ధరించిన ప్రతి వాళ్ళు కూడా సీల్ చెక్ కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే గాలి బయటకు ఊదినట్టయితే మాస్క్ ఉబ్బాలి, గాలి గట్టిగా లోపలికి పీల్చుకుంటే మాస్క్ కుచించుకుపోవాలి. ఇలా జరగకపోయినట్టయితే లీక్ ఉన్నట్టుగా అర్థం. ఆ లీక్ని సరిచేసుకోవాలి. ఇలాంటి లక్షణం క్లాత్ మాస్కులో ఉంటుంది. క్లాత్ మాస్కులో సీల్ చెక్ బాగుంటుంది, కానీ ఫిల్టర్ చేసేటువంటి మెటీరియల్ 0.3 మైక్రాన్ ఫిల్టరేషన్ ప్రాసెస్ ఉండదు. కాబట్టి మాస్క్ క్లాత్ ద్వారా గాలితో పాటు సూక్ష్మక్రిములు కూడా మన ఊపిరితిత్తులోకి ప్రవేశిస్తాయి. సో క్లాత్ మాస్క్లో సీల్ బాగుంటుంది, కానీ ఫిల్టరేషన్ బాగోదు. సర్జికల్ మాస్క్లో ఫిల్టరేషన్ ఈజ్ పర్ఫెక్ట్, సీల్ అనేది లేదు. సో ఈ 2 లక్షణాలని కలుపుకుని డబుల్ మాస్కింగ్ అనేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. సర్జికల్ మాస్క్ లోపల ధరించాలి, పైన క్లాత్ మాస్క్ ధరించాలి. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే సర్జికల్ మాస్క్లో లేయర్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ప్రొటెక్షన్ తక్కువ ఉంటుంది. మాస్క్కి ప్రొటెక్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి మాస్క్ యొక్క లైఫ్ కొన్ని గంటలు మాత్రమే. ఇంచుమించుగా మేము ఆపరేషన్ చేసేటప్పుడు 4 గంటలు దాటినట్టయితే ఆ మాస్క్ తీసేసి ఇంకొక మాస్క్ వేసుకుంటాం. సో సర్జికల్ మాస్క్ యొక్క లైఫ్ ఇంచుమించుగా కొన్ని గంటలనే చెప్పుకోవచ్చు. N95 మాస్క్ అది 5 రోజుల వరకు వాడుకోవచ్చు. ఈ N95 మాస్క్ సరైన ఫిట్ ఉన్నది అనేది చూసుకోవాలి. ఏ మాస్క్ వేసుకున్నా సరే సరైన సీల్ చెక్ ఉన్నది లేదా అనేది చూసుకోవాలి. N95 మాస్క్లో సాధారణంగా సీల్ మంచిగా ఉంటుంది. ఫిల్టర్ చేసేటువంటి మెటీరియల్ కూడా 0.3 మైక్రాన్ ఫిల్టర్ ఉంటుంది కాబట్టి అది 2 విధాలుగా కూడా అది పనిచేస్తుంది. సరైన ప్రొటెక్షన్ మనకి అందజేస్తుంది.